తోడేయుడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపగల నామంలో క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. సంతోషకరమైన దినాలు, ఆనందకరమైన దినాలు. ఎవరిని బట్టి మనకు సంతోషం వచ్చింది? యేసు ప్రభు కంటే ముందుగా మరియమ్మను బట్టి సంతోషం వచ్చింది. తల్లులుగా మనకి మరియమ్మను బట్టి సంతోషం. ఎందుకంటే మరియమ్మ దీన స్థితిని బట్టి ప్రభు మరియమ్మ గర్భాన ఉద్భవించారు కనుక ఆమె ధన్యురాలు అనే మాట గత వారం మనం ధ్యానించాం. ఈ దినము ఈ వాక్య భాగంలో చదువుకున్న వాక్య భాగంలో వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదవగా విన్నాం. దీనిలోంచి ఒక శ్రేష్టమైన మాట నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆ మాట మనం లాస్ట్లో చదువుకున్న 19వ వచనం. ఆ మాటలన్నీ మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. మరియా ఆ మాటలని, ఏ మాటలని కదా? ఓకే. ఈరోజు దేవుడు ఎవరెవరితో ఏమేమి మాట్లాడారో ఆ సంగతులన్నీ మరియమ్మ చెవిని పడ్డాయి. మరియమ్మ ఈ మాటలన్నీ విన్న తర్వాత మరియమ్మ ఆశ్చర్యపోయింది. మరియమ్మతో ఉన్నవారు కూడా ఆశ్చర్యపోయారు. ఒకవేళ అసూయతో విన్నవారు ఆశ్చర్యపడకుండా అవమానపరచవచ్చు, కానీ ఎవరికి దేవుని యొక్క దర్శనం వచ్చిందో, ఎవరు దేవుని దర్శనాన్ని చూచారో వారు ఆశ్చర్యపడారు. మొదట ఆశ్చర్యపడింది ఎవరు అనంటే, జకరియా దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చినప్పుడు జకరియా ధూప వేదిక మీద ఉండగా గబ్రియేలు దూత మొట్టమొదట వర్తమానం తీసుకొచ్చింది. ఎవరికి వర్తమానం తీసుకొచ్చింది? వీరందరూ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? విమోచకుడి కోసం, మెస్సియా కొరకు ప్రార్థన చేస్తున్నారు. బయట ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు, లోపల జకరియా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వారు ప్రార్థన ఆలకించిన దేవుడు దేవదూతని ఈ యొక్క జకరియా దగ్గరికి పంపించారు. జకరియా ధూపవేదిక మీద ఉన్న సమయంలో వచ్చిన దూతను చూసి భయపడ్డాడు. జకరియా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? మెస్సియా కోసం, విమోచకుడి కోసమే ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవదూత వచ్చి ఏం చెప్తుంది? నీకు కుమారుడు పుడతాడు. యెషయా అంటాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, నీకు కుమారుడు పుడతాడు. నాకు కుమారుడు పుట్టడానికి ఇప్పుడు నా వయసు ఎంత? నేను బహుకాలం గడిచిన ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచిన ముసలిది. మేము వృద్ధులమైపోయాం. చాలా కాలమైంది మేము ముసలివాళ్ళం అయిపోయి వృద్ధులమైపోయాం. కానీ ఇప్పుడు మాకు పిల్లలు పుట్టడం ఏంటి? ఇది నమ్మశక్యమైన మాట కాదు. మరి ధర్మశాస్త్రంగా నీకు వృద్ధాప్యంలో శారమ్మ గర్భవతి పిల్లవాడు కలదని, 100 సంవత్సరాలు వచ్చిన అబ్రహాంకి కుమారుడు పుట్టాడని తెలీదా? నీవే నమ్మకపోతే సామాన్య ఎలా నమ్ముతారు? నువ్వు నమ్మలేదు కనుక బిడ్డ పుట్టే వరకు మోగవాడిగా ఉంటావు. ఈయన చాలాసేపు అయింది రావలేదు మందిరం వచ్చి. ఏం జరిగిందో, ఏదో దర్శనం జరిగి ఉంటుంది, ఏం చెప్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన ఏం మాట్లాడారు? అప్పుడు వారు ఆశ్చర్యపడింది అనే మాట మనం చూద్దాం. తర్వాత దేవుని యొక్క దూత, నేను క్లుప్తంగా చెప్తాను, మనది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నెంబర్ 2, సెకండ్ టైం ఎవరికి ప్రత్యక్షమైంది అంటే మరియమ్మకి ప్రత్యక్షమైంది. మీకు ఒక రిఫరెన్స్ రాసుకుని వెళ్ళాలని ఉంటే కనుక రాసుకొని చెప్తాను. ఆ మొట్టమొదట ప్రత్యక్షమైంది జకర్యాకి లోకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఎందుకంటే ఇది యూట్యూబ్లో వెళ్తుంది కనుక సేవకులు కూడా చాలామంది ఈ వాక్యాన్ని వారు వింటూ వారు కూడా సేవలో ఈ యొక్క పరిచర్యని వాడుకుంటున్నారని విన్నాము కనుక అందుకని రిఫరెన్స్ కూడా చెప్తాను, వినండి. జకర్యాకి ప్రత్యక్షమైనప్పుడు జకర్యా చాలా తొందరపడ్డాడు, ఆశ్చర్యపోయాడు. కానీ దేవుని యొక్క దర్శనము తగిన కాలంలో ఆయన ఇవ్వడానికి జకర్యాని వాడుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న జకర్యాని వాడుకున్నాడు. నెంబర్ 2, మరియమ్మ దగ్గరకు వచ్చింది దూత. తర్వాత దేవుని దూత దగ్గరకు వచ్చిందండి, మరియమ్మ దగ్గరకు వచ్చింది. ఈ లోకాసు వార్తలోనే 1వ అధ్యాయము 30వ వచనం మనం చదువుదాం. మరియమ్మ చాలా భక్తి
కలిగిన అమ్మాయి. గతించిన వారం నేను మరియమ్మ గురించి చాలా విషయాలు చెప్పాను. మరియమ్మ ధ్యానంలో ఉంది. ధ్యానం అంటే ఏంటరా, చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ ధ్యానం చేయరు. ధ్యానం అని అంటే దేవుని సన్నిధిలో మనము కొంత సమయం మౌనంగా తల పోసుకోవాలి. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే తల పోసుకుంట. మరియమ్మ ఏం తల పోసుకున్నది ఇక్కడ అంటే, మెస్సియా వస్తాడు, కన్యక గర్భాన్ని పుడతాడని చెప్పారు కనుక ఆయన ఎవరి గర్భాన్ని పుడతారో ఏమో కానీ మెస్సియా రావాలి. అందరూ మెస్సియా కొరకు ప్రార్థన చేస్తారు, అందరూ మెస్సియా కొరకే ఎదురు చూస్తున్నారు కనుక మరియమ్మ కూడా ప్రార్థనలో మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత మరియమ్మ దగ్గరకు వచ్చింది. మరియమ్మ దగ్గరకు వచ్చినప్పుడు మరియమ్మ తొందరపడుతుంది. 29వ వచనం చదువుతాను. ఆమె ఆ మాటలో బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భ ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ దేవుని వల్ల నీవు కృప పొందితివి. కృప అంటే కదా, కృప అంటే ఉచితం కదండి. ఉచితం అంటే దేవుడు ఆమెను ధనవంతురాలు కాదు, ఒకవేళ పెద్ద యాజక కుటుంబంలో పుట్టింది కాదు, చెప్పుకోదగినంత మరియమ్మ చెప్పుకోదగినంత స్థితిగతులు కలిగిన అమ్మాయి కాదు, పేదవాళ్ళు కదండి. ఇంత పేదరాలైన మరి ఈ దీనురాలని ఆయన కటాక్షించిన మాట గతించిన వారం మనం నేర్చుకున్నాం. ఈ పరిస్థితిలో ఈ పేదరాలైన మరియమ్మని దేవుడు కటాక్షించాడు. అనేక మంది కన్యకులు ఉన్నారు, ఎస్తేరుతో వెళ్ళారు, కానీ దేవుడు ఎవరిని కటాక్షించాడండి? ఎవరు కృప పొందారు? ఎస్తేరు. ఎందుకనంటే ఎస్తేరు యొక్క దీనస్థితిని దేవుడు చూచాడు కనుక. అలాగే మరియమ్మ యొక్క దీనస్థితి దేవుడు చూచాడు కనుక మరియమ్మ దేవుడి చేత కృప పొంది. ఈరోజు మనం ఒక విషయాన్ని గమనిస్తాం. మన జ్ఞానాన్ని బట్టి కానీ, మన తెలివిని బట్టి కానీ, మన విద్యను బట్టి కానీ, మన అర్హతను బట్టి కానీ, మనకున్న ఏవో వాటిని బట్టి కాదు, కేవలము దేవుని బట్టే మనం దేవుని యొక్క కృప పొందుకుంటేనే దేవుని కొరకు మనం వాడబడగలం, దేవుని కొరకు బ్రతకగలం, దేవుని కొరకు సాక్షులుగా ఉండగలం. కనుక మరియమ్మ దేవుని కృప పొందింది కనుక దేవుని యొక్క దూత వచ్చి వర్తమానం చెప్తుంది. నేను పురుషుని ఎరుగుతాను కదా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడు. దేవుని దూత 3వ పర్యాయము ఎవరి దగ్గరకు వచ్చిందో చూద్దాం. 3వ పర్యాయము యోసేపు దగ్గరికి వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చూడగలిగితే యోసేపు మరియమ్మని చాలా గౌరవిస్తున్నాడు. ఒకవేళ యోసేపు కనుక ఆ మీటింగ్లోకి వస్తే అలా పంచాయతీ పెడతారు కదండి. కన్యక గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రంలో రాయించినప్పుడు మొదట రాయి ఎవరు వేయాలన్నమాటండి? తర్వాత యోసేపు వేయాలి. అందుకనే యోసేపు అలాగూ ఆమెను చంపించడం ఇష్టం లేక ఆమెని రహస్యంగా విడిచిపెడదామనేసి తలంచుకుని ఆయన ఇంకా మరియమ్మని విడిచిపెట్టి వెళ్ళాలి అని అనుకున్న సమయంలో దేవుని యొక్క దూత యోసేపుకు ప్రత్యక్షమై 20వ వచనం అతడి సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా, మన ఆలోచనలు బాగోవాలండి. మరియమ్మ ఆ సంగతులను ఏ సంగతి ఆలోచించుకుందండి? దేవుని సంగతులను ఆలోచించుకుంది. యోసేపు ఎవరి సంగతి ఆలోచిస్తున్నాడండి? మరియమ్మ సంగతుల గురించి దేవుడు నేను అనుకుంటాను మరియమ్మ ఖచ్చితంగా దేవుని దూత ప్రత్యక్షమైంది ఈ సంగతులు చెప్పి ఉంటుంది, లేదా కౌరవించాలా ఉంటుంది కనుక ఆమె రహస్యంగా విడనాడడం ఇష్టం. ఎందుకంటే ఇది దైవ దర్శనం అయితే నేను పాపం చేసినాడు అవుతాను, కానీ ఇది నేను ఎక్కడ భరాయిస్తాను, నా తల్లిదండ్రులు ఒప్పుకోరు, నా స్నేహితులు, నా యొక్క ఇంటి వారు ఒప్పుకోరు కనుక నేను రహస్యంగా విడిచిపెట్టాలి అని యోసేపు అనుకున్నాడు. కానీ దేవుని యొక్క దూత యోసేపు దగ్గరకు వచ్చి యోసేపుకు ప్రత్యక్షమై ఏం చెప్తుందంటే, ప్రభు దూత స్వప్నం అందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటకు భయపడకము, ఆమె గర్భము ధరించేది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది,
ఇప్పుడు నువ్వు ఎవరి వల్ల ఆమె గర్భం ధరించిందని నీవేమి అనుమానపడద్దు, అవమానించద్దు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించబడింది కానీ వేరే వల్ల మాత్రము కాదు అని దేవుని యొక్క దూత యోసేపుకు ప్రత్యక్షమై యోసేపుకు చెప్తుంది. నెంబర్ 3, మరొకసారి ఎవరు ప్రత్యక్షమని చూద్దాం. మనం చదువుకున్న పాటల కోసం ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారండి? రాత్రి వేళ తమ్మందరూ కాచుకొనుచుండగా ప్రభు దూత వారికి ప్రత్యక్షమయ్యను. రాత్రి వేళ ప్రార్థన చాలా మంది రారు. పోలీసులు ప్రార్థనకు అసలే రారు. అవి వచ్చేవాళ్ళే ఎప్పుడు రావడం. వాళ్ళు అనుకుంటారండి, ఈ భక్తి చాలు, ఈ ప్రార్థన చాలు, మన పరిస్థితులు అనుకూలంగా ఉంటే వెళ్దాం. ఈ భక్తి వల్ల దేవుని యొక్క సన్నిధి నుంచి వచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని, కృపావరాన్ని మనం పొందుకోలేం. ఏదైనా కష్టపడితేనే కానీ దాని పంటను మనం చూడలేం. భక్తులు కూడా కష్టపడాలి. కష్టపడితేనే దేవుని యొక్క దర్శనం ఉంటుంది. వీళ్ళు రాత్రి వేళ మందలు కాచుకుంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మెస్సియా గురించే. మన విమోచకుడు ఎప్పుడు వస్తాడురా, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని వాళ్ళు అంటే దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడన్నమాట అండి. ఎవరికి ఆయన దర్శనాన్ని పంపిస్తారని, ఎవరు ఆయన ప్రేమిస్తారో, ఎవరు ఆయన గురించి ఆలోచిస్తారో, ఎవరు ఆయన నమ్ముకుంటారో, ఎవరు ఆయన యొక్క మహిమను గురించి వారు ఉన్నతమైన దేవుని యొక్క తలంపును కలుగుంటారో వారికి ప్రత్యక్షం అవ్వడానికి ఇష్టపడతాడు దేవుడు. అలాగే శాస్త్రులు, పరిచయులు ఉన్నారు, గనులు, గొప్పవారు ఉన్నారు. కానీ వారు ఎవరి దగ్గరికి దేవదూతలు వెళ్ళ. దేవుని దూత ఎవరి దగ్గరికి వచ్చిందంటే దీనురాలైన మరియమ్మ దగ్గరికి, వాడు నీతిమంతుడైన యోసేపు దగ్గరికి, గొర్రెలు కాసుకునే కాపరుల దగ్గరికి. చాలా మంది గొల్లవాళ్ళు అంటారు. బైబిల్లో అది కరెక్ట్ కాదు. గొల్లలు అంటే మన ఇండియా దేశంలో గొర్రెలు అనే తెగవారు లేదా కులవారు గొర్రెలు కాస్తారు కనుక గొల్లలు అని అంటారు. దాని బైబిల్లో గొర్రెలు అవ్వలేరండి, గొర్రెల కాపరులు అంటారు. అంటే వాళ్ళందరూ యూదులే. వారు గొర్రెలు కాసుకునేవారు కనుక వారిని గొర్రెల కాపరులు అనేవారు. కనుక ఇక్కడ గొర్రెల కాపరులు దేవుని గురించిన సంగతులు ఆలోచన చేస్తా ఉన్నారు కనుక దేవుని యొక్క దూత మళ్ళా ఈ వర్తమానాలను తీసుకొచ్చే దూత ఎవరండి? గాబ్రియలు దూత. ఇక్కడ ఈ దూతతో పాటు పరలోక సైన్య సమూహం అంతా దిగిపోయి మనకు ఒక అడ్రస్ చెప్తున్నారండి. ఏంటి అది? 11వ చూద్దాం, చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవారు. ఒక శిశువు పొత్తుగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుంటే మీరు చూచేదనని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగని దేవునికి అదే పాట పాడుతున్నారు. పరలోక సైన్య సమూహం అంతా ఏమని పాట పాడుతున్నారండి? దేవదూతలు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. అంటే ఆయన ఎక్కడి నుండి వచ్చారండి? సర్వోన్నతమైన స్థలంలోంచి వచ్చారు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తగ్గించుకొని రిక్తుడిగాను, దీనుడిగాను, ఆయన దాసుడుగాను తను తగ్గించుకొని భూమి మీదకి ఆయన దిగి వచ్చిన ఆ యొక్క దైవ కుమారుడిని బాలయేసుగా చూడడానికి సంతోషంతో దిగి వచ్చారట. సర్వలోక సైన్య సమూహము దేవుని స్తుతిస్తూ ఆయనకి ఇష్టడైన వారికి భూమి మీద ఎవరికి సమాధానము? ఆయనకి ఇష్టడైన వారికి. మనుషులకి ఇష్టమైన వారికి కదండి, దేవునికి ఇష్టమైన వారికి సమాధానం, దేవునికి ఇష్టమైన వారికి రక్షణ, దేవునికి ఇష్టమైన వారికి శాంతి, దేవునికి ఇష్టమైన వారికి దేవుని యొక్క రాజ్యం. ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం కలుగాకని వారు పాటలు పాడుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఏం చేశారండి? నెంబర్ 1 విన్నారు కదండి. విన్న తర్వాత నమ్మారు, నమ్మిన తర్వాత నడిచారు, నడిచిన తర్వాత వెతికిన తర్వాత ఏమండి భీమవరంలో ఎక్కడ అబ్బాయి పుట్టాడంటే తెలుస్తుందండి మనకి. భీమవరంలో బోల్డ్ హాస్పిటల్ ఉన్నాయి, ఆ హాస్పిటల్ బోల్డ్ వార్డులు ఉంటాయి. ఆ నెంబరు, ఆ వార్డు నెంబర్ చెప్తేనే కానీ మన ఆ యొక్క అబ్బాయిని చూడలేము. ఇప్పుడు వీళ్ళు ఆ దావీదు పట్టణం, అది పల్లెటూరు కాదు, పల్లెటూరు అయితే గమని దొరికేవచ్చు. పట్టణం భీమవరం పట్టణం.
అలాగే దావీదు పట్టణం పెద్ద పట్టణం. అది పట్టణంలో ఎన్ని పశువులు కొట్టాలు ఉంటాయి. ఆ కొట్టాలకి సన్నగా ఉంటుంది రంధ్రం, దాంట్లో దూరి లోపలికి వెళ్ళాలి, అక్కడ అన్ని వెతకాలి. అక్కడ లేడనుకోండి మళ్ళీ ఇంకో పశువులు కొట్టానికి వెళ్ళాలి. అలాగ వారు వెతికారండి. వెతుకుట అనేది వెతుకుని నేను దొరుకుతాను అన్నాడు. వెతకాలండి. దేవుని యొక్క వాక్యం ఆయన వెతకాలి, ప్రార్థనలో వెతకాలి, ధ్యానంలో వెతకాలి. ఆయన్ని వెతికినప్పుడు వారు వెతికారు 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 కనుగొన్నారు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. వెతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు కనబడతాడండి. వెతకాలండి. దేవుని వెతికినప్పుడు వారికి ఎంత సంతోషం అయిపోయిందో ఇప్పుడు చెప్తున్నారు మాట. ఏమని చెప్తున్నారండి మరి అందరికి వచ్చి కదండి? దేవదత్తలు రావడం, వారు పాటలు పాడడం, గబ్రియలు దత్త రావడం, వారు భయపడడం. వారు చెప్పారమ్మ మాకు అడ్రస్. ఎవరు చెప్పారండి? దేవదత్తలు చెప్పారు అడ్రస్. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు. మీరు రక్షణ గురించే కదా ప్రార్థన చేస్తున్నారు కనుక రక్షకుడు పుట్టేశాడు. ఇంకా రక్షకుడు రావాలి రక్షకుడు రావాలని మీరు ఇంకా అడగక్కడ వచ్చేసాడు ఆయన. వెళ్ళి చూడండి. ఆ మాటలన్నీ మరియమ్మ తన హృదయంలో తలపోసుకుంటూ ఉన్నది. నెక్స్ట్ మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనానికి వెళ్దాం. ఆ వచ్చిన తర్వాత ఇంకొక వచనం చూద్దాం. నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. వచ్చిన వారు ఎవరు? సామాన్యులండి. మరి ఎంతకు వచ్చిన వాళ్ళు జ్ఞానులు. అంటే చాలా జ్ఞానం కలిగిన వారు, చాలా విద్య కలిగిన వారు, చాలా ఘనులు, చాలా గొప్పవారు. వీరికి ఏది చూపించిందండి? మార్గం వీరికి నక్షత్రం చూపించింది. వీరు సొంత జ్ఞానం మీద ఆధారపడి యెరూషలేముకి వచ్చిన తర్వాత ఏం చేశారండి? మనం ఒక్కొక్కసారి మన సొంత జ్ఞానం మీద ఆధారపడితే మనం కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. వీడు ఫెయిల్యూర్ అవడం సంగతి అలాగ వచ్చి 2 సంవత్సరాల లోపల పిల్లలందరూ చనిపోవడానికి కారకులయ్యారు వారి సొంత జ్ఞానం. వారు రావడమే, వారు నక్షత్రాన్ని చూచి వచ్చారు. నక్షత్రం నడిచింది, నక్షత్రం నడిపించింది, నక్షత్రం యేసున్న చోటుకు వచ్చి నిలిచిపోయింది. హల్లెలూయా. వారు బయటకు వచ్చిన తర్వాత వీడేమో ఎక్కడ పుట్టాడు మాకు తెలియకుండా ఏదో దేశంలో మీకు ఎలా తెలిసింది అంటే మేము లేఖనాలు చూసామన్న. అంటే వీడికి ఏం తెలియదు అనమాట. లేఖనాలు చదవరు, బైబిల్ చదవరు కదండి. లేఖనాలు కూడా సంగతులను పరిశీలన చేయరు. ఎవరో చెప్పింది చెవులేసుకుని ఆ పైన కింద తెలియదు ఆ మధ్యదే మాట్లాడతామంటారు. ఈ మధ్యకాలంలో విమర్శలు ఎక్కువైపోయినాయి. 25 పుట్టాడనేసి ఏంటి? ఇంతకేదో వీడియోలో చూశాను. మిగిలిన దేవతలు దేవుడికి సరైన పుట్టుక లేదు, సరైన డేట్ లేదు. వాళ్ళేం విమర్శించుకోరు. వాళ్ళు అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పూజ చేసుకుంటున్నారు వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవతల్ని. మనమే విమర్శించే వాళ్ళు ఎవరంటే మనోళ్ళే, క్రైస్తవులే, హిందువులు కాదు. 25 పుట్టారుగా, 25 పుట్టకపోతే లేదు నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు ఆయన్ని? ఆయన పుట్టకపోతే ఆయన పుట్టిన గురించి ఆరాధిస్తున్నావు. ఆయన పుట్టి గురించి ఆరాధించద్దు. ఆయన పుట్టిందే నీకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పుట్టిందే ఆయన యొక్క మరి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థ కార్యాలు, మహత్కార్యాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన పుట్టడం అనేది సత్యం. వాళ్ళకి నీ జీవితంలో ఎప్పుడు పుట్టారో అదే నీ క్రిస్మస్. ఎవరితో నీకు ఎందుకు అసలు? డేట్ ఎందుకు నీకు? డేట్ గురించి నీకు అది పుట్టారా లేదా కావాలి. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, చరిత్ర ఉన్నది. దేవుని యొక్క కృపగల నామంలో మనలో క్రీస్తు పుట్టిన రోజే మన క్రిస్మస్. హల్లెలూయా. ఎప్పుడు మనలో ప్రభు వచ్చారో అదే క్రిస్మస్. జకరియా క్రిస్మస్, మరియమ్మ క్రిస్మస్, ఎలిజబెత్ అమ్మ ఈ మధ్యలో మర్చిపోయింది. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్తే ఎలిజబెత్ అమ్మ చెప్తుంది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించాను, నీ శుభవచనం వినగానే నా గర్భంలో నా శిశువు గంతులు వేయించాడని. ఈ మాటలు నాకు మరియమ్మ. తర్వాత పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడిని తీసుకుని మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళేటప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ లోక సువార్త 2వ అధ్యాయంలో సుమేల్ గారు మాట్లాడుతున్నారు.
29వ వచనాన్ని మనం చూడగలిగితే నాథా ఇప్పుడు ఆ, ఈ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచు నీ రక్షణ కనులారా చూచి. ఏమండి, ఈయన రక్షణ కనులారా చూడడానికి ఈయన ఎలా ఉన్నాడు వెళ్తున్నాడండి? పసిబాలుడు. పసిబాలుని పట్టుకుని నాథా అన్నాడు. నాథుడా, రక్షకుడా, ఇశ్రాయేలుకి రక్షణ ఇవ్వడానికి, అన్యజనులకు రక్షణ ఇవ్వడానికి నీవు భూలోకానికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది, ఇక ఈ చేయలేకపోతున్నాను నేను. ప్రభువా నన్ను తీసుకుంటే ఉండు అయ్యా, నేను వచ్చే వరకు ఎందుకంటే నీలాంటి పరిశుద్ధుడు భూమి మీద లేడు, కానీ నీ స్థానంలో వచ్చేవాడు పరిశుద్ధుడు కాదు కనుక పరిశుద్ధుడైన నీ చేతుల మీదే నా యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు జరగాలి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన ముందుగానే సమస్తమును ఆయన ఎరిగి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన భూమి మీదకి రావడానికి ఆయన ఇష్టపడ్డారు. ఇప్పుడు మరియమ్మ ఈ సంగతులన్నింటినీ తలపోసుకుంటుంది. ఏ సంగతులు తలపోసుకుంటుంది ఇప్పుడు చూద్దాం. జకరియా సంగతి అని తెలిసింది కదండి, ఆ విషయాలు. తర్వాత ఎలిజబెత్ అమ్మ చెప్పిన సంగతులు, ఆ విషయాన్ని తలపోసుకుంటుంది. ఇప్పుడు యోసేపు చెప్పిన సంగతులు, వాటిని తలపోసుకుంటుంది. జ్ఞానులు చెప్పిన సంగతులు, వాటిని తలపోసుకుంటుంది. గొర్రెల కాపర్లు చెప్పిన సంగతులు, వాటిని తలపోసుకుంటుంది. సిమియోను చెప్పిన సంగతులను తలపోసుకుంటుంది. ఇప్పుడు ఈరోజు మనము మన సబ్జెక్టులోకి వద్దామండి. 18వ వచనం చెప్తున్నాను. రెండవ అధ్యాయము 18వ వచనం. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. అయితే ఆ మాటలు తన హృదయంలో తలపోసుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా చాలా సాక్ష్యాలు వింటామండి, చాలా ప్రసంగాలు వింటామండి, చాలా సంగతులు మన జీవితంలో కూడా మనం అనుభవించినవి ఉన్నాయి. వాటిని మన మనసులో తలపోసుకుంటున్నామా? తలపోసుకుంటేనే కృతజ్ఞత కలిగి ఉండగలం. 105వ దావీదు కీర్తన మొదటి వచనం చదవండి. 105వ దావీదు కీర్తన మొదటి వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆగుదామండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును కృతజ్ఞతాస్తుతి. మొదటిది కృతజ్ఞత, 2 స్తుతి, 3 చెల్లించుట. ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటామండి? అది జ్ఞాపకం ఉంటే. చాలా మంది అంటాం కదండి, మనం ఎంతో మేలు చేసాం కదండి, అసలు కృతజ్ఞత లేదండి. జ్ఞాపకం ఉంటే కృతజ్ఞత ఉంటుంది. అసలు ఆ మనిషి జ్ఞాపకం లేనప్పుడు ఆ మనిషి చేసింది ఏం జ్ఞాపకం ఉంటుంది? మనకి యేసు ప్రభు చేసిన సంగతులను లేదా యేసు ప్రభు మన జీవితంలో చేసిన కార్యాన్ని మన మనసులో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలన్నమాట అంటే తలపోసుకోలేను. మన తలంపుల్లో దేవుడు ఉండాలి, మన తలంపుల్లో దేవుడి యొక్క వాక్యం ఉండాలి, మన తలంపుల్లో దేవుడు చేసిన మేళ్ళు ఉండాలి, మన తలంపుల్లో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఉండాలి, మన తలంపుల్లో దేవుడు మన కొరకు ఆయన కార్చిన రక్తం ఉండాలి, మన తలంపుల్లో ఆయన మన కొరకు శిలువ మీద ఆయన పడిన శ్రమను జ్ఞాపించుకోవాలి, మన తలంపుల్లో దేవుడు మన ఏడల చేసిన ఆయన గొప్ప కార్యాన్ని తలపోసుకోవాలి. ఎప్పుడు మనం వాటిని తలపోసుకుంటామో, ఎప్పుడు అవి మనలో ఆ తలంపులు ఉంటాయో, అప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం. మన తలంపులు దేవునికి మహిమకరంగా ఉండాలి, మన తలంపులు దేవునికి ఆశీర్వదకరంగా ఉండాలి. నువ్వు ఇతరుల గురించి నువ్వు చెడు తలస్తున్నావు అనుకో, దేవుని ఆత్మ నీలోకి రావడానికి ఇష్టపడుతుందా? మనలోనికి మంచి తలంపులు ఉన్నప్పుడు, మనలో దేవుని యొక్క తలంపులు ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనం రావడానికి ఇష్టపడతాడు, దేవుని ఆత్మ మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. మరియమ్మ వాటన్నింటినీ జ్ఞాపకుంటుందంట, తలపోసుకుంటుందంట. మనం కూడా ఒక తూడ
గడ్డి వేసిన తర్వాత ఇంటికి వెళ్తే ఏం చేస్తుందండి? నెమరు వేస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం ఏం చేయాలన్నమాట అండి? దాన్ని తలపోసుకోవడం. ఆ వాక్యాన్ని నువ్వు తలపోసుకుంటూ ఉంటే, దేవుడు నీకు చేసిన మేడని తలపోసుకుంటూ ఉంటే, దేవుడు నీ ఏడ చూపించిన వాత్సల్యాన్ని తలపోసుకుంటూ ఉంటే, దేవుడు నీ పిల్లల విషయంలో చేసిన కార్యాలు, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, వీటన్నిటిని మనం తలపోసుకుంటూ ఉంటే ఆయన ఎడల మనకి ఏమొస్తుందండి? కృతజ్ఞత. మరియమ్మ ఈ సంగతులన్నిటినీ తలపోసుకుంటూ ఏం చేసిందంటే వాటిని భద్రము చేసుకొను. ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనేను. అవి వెళ్ళిపోలా, హృదయం అయిపోయిందండి, స్టోర్ అయిపోయింది, భద్రం చేసుకుందండి. మనకు కూడా మన జీవితంలో ప్రభు మన ఎడల చేసిన కార్యాలని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. వాటిని మన హృదయంలో ఏం చేయాలన్నమాట అండి? భద్రం చేసుకోవాలి. అవి భద్రంగా ఉంటే కనుక మళ్ళీ మనసులోకి వస్తూ ఉంటాయి, మళ్ళా నెమరు వేసుకుంటూ ఉంటాం, మళ్ళా మెమరీ మళ్ళా మర్చిపోయి అన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుంటాం. అలాగూ దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుంది, మనలో దేవుడు, దేవుడిలో మనం కలుస్తుంటాం. అలా ఉండడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించను కాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. ఆయన మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ క్షణం వరకు నన్ను మమ్మలను సజీవ లెక్కలో భూమి మీద ఉంచిన ప్రియ తండ్రి, నీ నామమునకు స్తుతులు స్తోత్రములు. మరియమ్మ ఈ సంగతులన్నిటినీ ప్రభువా, దేవుని యొక్క దూత ఎవరెవరికి ఏమేమి చెప్పిందో ప్రభువా, నా దగ్గరకు వచ్చి గొర్రెల కాపర్లు చెప్పిన మాటలు, జ్ఞానులు చెప్పిన మాటలు, ఎలిజబెత్ అమ్మ చెప్పిన మాటలు, అలాగే సిమియోను చెప్పిన మాటలు, ఈ మాటలన్నింటినీ తన హృదయంలో తలపోసుకుంది, వాటిని భద్రం చేసుకుంది, ధన్యురాలుగా జీవించింది. తన జీవితము ప్రభువా ఈ లోకానికి నిశ్చితను బట్టి తన జీవితము ధన్యమైనది. మీరు మా హృదయంలో ఉంటే, మేము నీ కొరకు జీవిస్తే మా హృదయాలు కూడా ధన్యంగా ఉంటాయి. అలాంటి యెహోవా తమ దేవుడు కాగల జనులు ధన్యులన్నావు. ఆ ధన్యకరమైన జీవితం అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.